హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానుస్వర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ కార్తీక మాసం అంతా బాగా చేశారా? నేమైతే ఫుల్ ఖుష్ అనమాట. నాన్ వెజ్కి 1 మంత్ గ్యాప్ అండ్ అసలు మామూలుగా లేదు. మా ఇంట్లో మొత్తం అసలు అట్లీస్ట్ మా బుడ్డోడికి కూడా మేము సింగిల్ ఎగ్ కూడా తీసుకురాకుండా అంత నిష్టగా చేశాము. అంటే ఎవ్రీ ఇయర్ నేను ఉంటాను, బట్ మా వారు బుడ్డోడిని అయితే నేను ఎక్స్క్యూజ్ చేస్తాను. అంతా శివయ్య కోసమే ఏదైనా సరే. హరహర మహాదేవ. మోస్ట్లీ మీ అందరు కూడా కార్తీక మాసం అంటే ఇలాగే ఫాలో అవుతారు కదండి. అండ్ నా చిన్నప్పుడైతే కార్తీక మాసం అయితే అసలు చెప్పాను కదా ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో, ఎర్లీ మార్నింగ్ కృష్ణానదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అది 4 o'clockకి, ఇంకా ఆ చలిలో అంటే మీరు ఆలోచించండి ఎలా ఉండేదో. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ స్నానం చేసి గుళ్ళో దీపం పెట్టి అండ్ లాస్ట్ డే అయితే మేము కృష్ణానదిలో వదిలేవాళ్ళము పోలిపాడ్యం రోజు. చాలా బాగుండేది నదీ స్నానం. బట్ ఇప్పుడు అవన్నీ ఏం లేవు కదా. అండ్ కార్తీక మాసం అంటే ఇంకొకటి ఏంటి, పూజలు పునస్కారాలే కాదు, వనభోజనాలు కూడా కదండి. సో ఆ పార్ట్గా మేము ఇక్కడ మా పక్కన అపార్ట్మెంట్లో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ ఆంటీ లక్ష్మి ఆంటీ అనమాట. ఆంటీకి నేనంటే ఇష్టం, నాకు ఆంటీ అంటే ఇష్టం. చాలా బాగుంటారు. అసలు ఆ ఏజ్లో వాళ్ళు కూడా ఇంత క్లోజ్గా ఉంటారా అని అనిపిస్తుంది. షీఈస్ వెరీ యాక్టివ్ అండ్ షీఈస్ వెరీ మెచ్యూర్. అంటే ఏజ్కి తగినట్టు మంచిగా ఆలోచిస్తారనమాట. ఇప్పుడు చూస్తున్నాం కదండి, కొంతమందిని ఏజ్ పెరిగిందే కానీ బ్రెయిన్ పెరగలేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. చిన్నపిల్లలతో వాదనలు పెట్టుకోవడం. సో ఇవన్నీ ఇంకా నాకు అలా ఈ ఏజ్లో కూడా ఒక ఫ్రెండ్స్ ఉంటారు అంటే నాకు ఈ ఆంటీ అనమాట. ఈ ఆంటీయే కాదు, నాకు ప్రీవియస్గా మీరా ఆంటీ కూడా అలాగే ఉండేవారు. సో నాకు ఎందుకో తెలీదు, ఏజ్డ్ పర్సన్స్ కూడా నాకు ఫ్రెండ్స్ అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ అస్ ఫ్రెండ్షిప్కి ఏజ్ డజంట్ మ్యాటర్ కదా. మంచిగా ఒకరికొకరు అర్థం చేసుకుంటే ఏముంటుంది, ఏ ఏజ్ వాళ్ళైనా ఫ్రెండ్స్ అయిపోతారు. సో నాకైతే అదే కాన్సెప్ట్. ఇక్కడైతే మంచిగా ఉసిరి చెట్టుకి పూజ చేసేసుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసేసుకున్నాం. మంచిగా బ్లెస్ చేశారనమాట. అంతా శివుడి దయ కదండి. ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరుగుతూ అంటారు. నా లైఫ్లో అప్ డౌన్స్కి కూడా నేను అదే అనుకుంటాను. ఆ డౌన్స్లో కూడా నేను చాలా నేర్చుకున్నాను మనుషుల గురించి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇన్సిడెంట్స్ జరగకపోతే నాకు అవి తెలిసేవి కూడా కాదు. సో ఇన్సిడెంట్స్ జరిగితేనే మనకి అది తెలుస్తుంది. మనం అనుకుంటాం ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు, ఎందుకు ఇలా పెడుతున్నారు అని. అప్పుడు దానివల్లే ఎవరు ఏంటి అనేది బయటకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ శివయ్య, నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు అండ్ ఎలాంటి మనుషులు వీళ్ళు ఇలా అని నాకు తెలిసేలా చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్స్ టు యూ. ఎప్పటికీ నువ్వు నాకు తోడుగా ఉంటావని నేను అనుకుంటాను అండ్ ఉంటారు కూడా అట్లాగే. సో అది నేను బాగా నమ్ముతానండి శివయ్యని. నిజంగా ఆయన బోలా శంకరుడు. నా విషయంలో అయితే అలాగే ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. సో మీలో కూడా శివయ్య భక్తులు ఉన్నారు కదండి, ఒకసారి నాతో పాటు అనేయండి, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. అలా ఆ శివయ్య దయతో మేము ఇలా ఈ కార్తీక వనభోజనాన్ని ప్లాన్ చేసాము. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు, మేము ఒక్కొక్కటి కాదులే 4-5 రకాలు వండుకొని వచ్చామన్నమాట. ఉన్న 3 ఫ్యామిలీస్, ఒకటి మేము, ఒకటి ఆంటీ వాళ్ళు అండ్ అక్కడ ఆ ఫామ్ హౌస్లో ఆంటీకి తెలిసిన వాళ్ళు ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు. సో మేము 3 ఫ్యామిలీస్ కలిసి అక్కడ ఫుల్ ఎంజాయ్ అనమాట. సో ఫుల్గా తినేది అరిగేదాకా ఆటలు పాటలు అన్నీ. ఇంకా అక్కడ మాతో కలిసిన అక్క వాళ్ళు కూడా చాలా క్లోజ్ అయ్యారు. అండ్ ఈవెన్ ఆ అక్కను అప్పుడే కలిసినా కూడా షీఈ్ లైక్ ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్స్ లాగా మాతో కలిసిపోయి మాతో బాగా మింగిల్ అయ్యారనమాట. సో అదే అంటున్నాను కదండి, మన మీద కన్నా అంటే మన మాట మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఎదుటి వాళ్ళ దాని బిహేవియర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మన క్లోజ్నెస్ అనేది. టైంతో పని లేదు, ఏజ్తో పని లేదు కదా. అండ్ ఇక్కడ షటిల్ కోర్ట్ కూడా ఉంది. అండ్ 1 after 1 షిఫ్ట్ల వారిగా మార్చుకుంటూ ఇక్కడ షటిల్ ఆడుకున్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి మా బుడ్డోడిని, వాడికి నిద్ర వచ్చింది. సో ఇన్స్టెంట్గా మేము మా చున్నీస్తో ఉయ్యాల్లాగా చేసి పడుకోబెట్టడానికి అయితే ట్రై చేసాం, బట్ నాట్ సక్సెస్. బట్ దాన్ని మాత్రం వాడు బాగా ఎంజాయ్ చేశాడు. హీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇంకా అందరం ఏంటి అంటే బోర్ కొట్టేంతలాగా అయితే ఆ రోజు అనిపించలేదు, నిజంగా చెప్తున్నాను.
చాలా బాగుంది. అందరం కూర్చున్నాము. ఫస్ట్ వచ్చేసి బాల్ పాసింగ్ గేమ్ ఉంటుంది కదా, లైక్ బాల్ మేము తీసుకెళ్ళడం కూడా మర్చిపోయాం. చున్నీని మేము బాల్గా చేసేసి పాస్ చేసుకొని ఆడుకున్నాం అనమాట. సో ఆడుకోవడం ఇంపార్టెంట్, అది ఎలా ఆడామనేది కాదు. అందరూ ఒక చోట కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఎంతో బాగుంది కదండి. సో నేనైతే చెప్తున్నాను ఒక్కటే, మన రిలేషన్స్లో అంటే మన ఫ్యామిలీలో ఏదైనా సరే సిబ్లింగ్స్ మధ్య కానీ లేకపోతే పెద్దవాళ్ళ మధ్య కానీ ఏదైనా ఇష్యూస్ వస్తే నిజంగా మన మనసులో ప్రేమ ఉంటే మనం ఏం చేస్తామండి, చిన్నది ఇష్యూ ఏమన్నా వచ్చినా సరే సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. లేదా ఎవరో వచ్చారు చెప్పారు అందువల్ల విడిపోయాం అనేది బుల్షిట్ వర్డ్స్ అండి నిజంగా. ఇప్పుడు మేము ముగ్గురం సిబ్లింగ్స్ తెలుసా, మా మధ్యన ఏ ఇష్యూస్ రావని ఉండదు, ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. ఆబ్వియస్గా సిబ్లింగ్స్ అంటే అది పెళ్ళయ్యానా పెళ్ళి కాకపోయినా చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి. బట్ మా మధ్యన మాకు ఏమైనా ఇష్యూస్ వస్తే అవి అట్లీస్ట్ నెక్స్ట్ డేకి కూడా ఎక్స్టెండ్ చేయకుండా మా పేరెంట్స్ మమ్మల్ని కూర్చోపెట్టో లేకపోతే ఫోన్స్లోనూ దూరంగా ఉంటే ఎలాగోలా సార్ట్అవుట్ చేసేస్తారు. అందరు పెద్దవాళ్ళు అలా ఉంటే ఏ సిబ్లింగ్స్ మధ్యన ఇష్యూస్ రావు, ఏ సిబ్లింగ్స్ దూరం అవ్వరండి. బట్ పెద్దోళ్ళు కూడా వాళ్ళ స్వార్థాలకి ఎలా అంటే వీళ్ళని యూస్ చేసుకుంటూ, లైక్ ఇక్కడుంటే ఇక్కడ ఉన్నట్టు అక్కడుంటే అక్కడ ఉన్నట్టు యూస్ చేసుకుంటూ చక్కగా దీన్ని ఒక మంచి అడ్వాంటేజ్గా తీసుకొని బతికేస్తున్నారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే లాస్ట్ స్టేజ్ ఒకటి వచ్చాక ఆ దూరమైన ఆ సిబ్లింగ్స్ వల్లనే, వాళ్ళు దూరం అవ్వడం వల్లనే వాళ్ళు చాలా ఫేస్ చేస్తారనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అలా మా గాన గంధర్వులు గాన సుశీలాలు పాటలు పాడేసుకుంటూ అంత్యాక్షరి ఆడేసుకుంటూ ఉన్నాము సరదాగా. అనవే నువ్వు వెళ్ళి ఇంకా మేము అంత్యాక్షరీలు డాన్స్లు. ఇప్పుడైతే మీరు మా అంకుల్ ఆంటీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చూసేయండి. దీస్ టూ ఆర్ వెరీ లవ్లీ పర్సన్స్ తెలుసా, ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉంటారంటే అందరితో బాగుంటారు, వాళ్ళు మంచిగా ఉంటారు. ఐ లవ్ దిస్ కపుల్. చెప్పు, ఎలా ఉందండి మా అంకుల్ ఆంటీ బ్యాక్ టు బ్యాక్ పర్ఫార్మెన్సెస్? మీకు నచ్చింది కదా? మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డాన్స్ వస్తాడంట మధ్యలోకి. వచ్చాడు రోజులకి. ఆలకూర పప్పు ఏం చేస్తా
వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. బాబా మా విహాన్ ఫేవరెట్ సాంగ్ ఇంక అందుకే వచ్చేసాడు అనమాట, నేను కూడా వేసేస్తానని చెప్పి. దగ్గర రండి ట్రైను. వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఇక్కడ చూస్తే వేదాంత్ గారు సైడ్ నుంచి వచ్చి డాన్స్ స్టెప్స్ ట్రై చేస్తున్నాడు, చూడండి ఎంత క్యూట్ ఉందో. ఏంటి కొద్దిగా వెనక్కాలండి. కొద్దిగా వెనక్కెళ్ళామా, సైడ్కి వస్తాను అటు. సో ఇదండి మా కార్తీక వనభోజనాలు వీడియో. అండ్ ఈ వీడియో తీసి నేను ఆల్మోస్ట్ 2 weeks బ్యాక్ అనమాట. 2 weeks అయిపోయింది, బట్ నేను ఎడిటింగ్ కొంచెం లేట్ అయ్యి అప్లోడ్ చేయలేదన్నమాట. ఇన్ని డేస్ పట్టింది నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అదే చెప్తున్నాను కదా, ప్రేమగా ఉండి మనతో పాజిటివ్గా ఉండే మనుషుల మధ్య మనం ఎంత వరకైనా వెళ్ళొచ్చు. అదే మనల్ని అర్థం చేసుకోకుండా వెనకాల ముందొకలాగా వెనకాల ఒకలాగా ఉండే వాళ్ళతో ఎప్పటికైనా దూరంగా ఉండడమే బెస్ట్. సో నేనైతే అదే ఫాలో అవుతాను. మీరు కూడా ఎవరి గురించి అయినా ఇలా ఫీల్ అవుతూ ఉంటే బెస్ట్ టిప్ ఇది ఫాలో అయిపోండి, అంతే, ఇంకేం వద్దు. సో బీ పాజిటివ్, ఎందుకంటే నా బ్లడ్ గ్రూప్ కూడా అదే కాబట్టి. సో స్టే హెల్దీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఏం చేస్తారు, లైక్ చేయడం మాత్రం ఎప్పుడు మర్చిపోతున్నారు, బట్ ఈసారి చేసేయండి. బాయ్.